సినిమా ఇండస్ట్రీ. దీనికి స్టార్స్ ని చేసి ఆకాశంలో ఉంచడము తెలుసు, తేడా వస్తే పాతాళంలోకి పంపడము తెలుసు. అలా వరుస సినిమా సక్సెస్లతో స్టార్ లీగ్లోకి వెళ్లిపోయిన ఈ వెటరన్ డైరెక్టర్ అనుకోకుండా వరుస ఫ్లాప్లు పడడంతో కోలుకోలేనంత కిందకి వెళ్లిపోయాడు. ఇక ఏమాత్రం తేడా వచ్చినా ఇండస్ట్రీ నుండి ఎగ్జిట్ అయ్యే పరిస్థితి రావడంతో ఇప్పుడు చేస్తున్న సినిమా కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో గతంలో తాను తీసిన ఓ క్రేజీ మూవీకి ఇప్పుడు సీక్వెల్ గా తీసే పనిలో పడ్డాడట ఈ డాషింగ్ డైరెక్టర్. పూరి జగన్నాథ్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అంటూ తన పెన్ పవర్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ ని తిరగరాసిన ఈ డైరెక్టర్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. ఇస్మార్ట్ సింకర్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడనుకునే లోపే లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి వరుస డిజాస్టర్లతో బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాడు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఏంటి అన్న చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. అయితే లైగర్ ఫ్లాప్ అయినా రామ్ పూరిని నమ్మి డబుల్ ఇస్మార్ట్ తీయడంతో పూరి మళ్లీ ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడనుకున్నారు చాలా మంది. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో ఇప్పుడు పూరిని నమ్మి ఎవరు రిస్క్ చేస్తారా అంటూ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక మొన్నటి వరకు పూరి ఓ బాలీవుడ్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని, అన్నీ కుదిరితే పట్టాలెక్కుతుందన్న వార్తలు వినిపించాయి. అయితే తాజాగా పూరి చూపులు గోపీచంద్ మీద పడినట్టుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన గోలీమార్ కమర్షియల్ మంచి వసూళ్లే సాధించింది. ఇప్పుడు మరోసారి పూరి, గోపీచంద్ కలిసి పనిచేయబోతున్నారని, అది గోల్మార్ సీక్వెల్ అని బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరి పరిస్థితి అంతంత మాత్రమే ఉండడం, మరోవైపు ఇస్మార్ట్ కి సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ బోల్తా కొట్టడం బట్టి చూస్తే నెట్టింటా చెక్కలు కొడుతున్న ఈ వార్తలు ఎంతవరకు నిజమవుతాయో మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలిసేలా లేదు. For more videos like this, subscribe Big TV channel.